ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రీతిగా విశ్వాని పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ చూడడానికి, మీతో కలిసి దేవుని మహింపరిచేటటువంటి ఈ స్థితి దేవుడు ఇవ్వడానికి దేవునికి లెక్కలేని వందనాలు నేను చెల్లిస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు ఈ దినం మనతో మాట్లాడడానికి ఇష్టపడి మనకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని మీ ముందర నేను ఉంచాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. పాత నిబంధన గ్రంథము హబక్కుకు 2వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 4వ వచనం వరకు, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పెరుగెత్తుచు చదువు వీలగున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. నీ యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నా ప్రభువా, శాశ్వత ప్రేమ చేతనే మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ కృపని ఎక్కడ విడిచిపెట్టకుండా కృప వెంబడి కృప చేత మమ్మల్ని పోషిస్తూ ఉంటున్నందుకై నీకు స్తోత్రాలు. ఈ దినం కూడా నాయనా మీ సన్నిధిలో గడిపే సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. వాక్యం చేత మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. నీ వాక్యానుసారమైనటువంటి జీవితము, వాక్యపు వెలుగులో మేము బ్రతికేటటువంటి జీవితం మాకందరికీ అనుగ్రహించమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరోసారి మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని మహాప్రేమ. ఇక్కడ మనం బైబిల్ వాక్యంలో చదువుకున్నటువంటి మాటలు హబక్కుకును పాత నిబంధనపు తోమ అని అంటారు ఈయనను. ఎందుకంటే మీరు చక్కగా ఈ యొక్క వాక్యాన్ని 1వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనం వరకు మనం గమనించినట్లయితే హబక్కుకు దేవుణ్ణి 2 ప్రశ్నలు అడుగుతాడు. దేవుడు 2 రకాలైనటువంటి జవాబులు చెప్తూ ఉంటుంటాడు. ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే 6వ వచనం నుంచి 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆయన ఒక ప్రశ్న ఏమడుగుతూ ఉంటుంటాడంటే, నేను కొద్దిగా దీన్ని విడమర్చి నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన 2వ వచనం నుంచి మొదలు పెడతాడు ప్రశ్న. ఏమని? యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకయుందువు, బలత్కారము జరుగుచున్నది, నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనము బలత్కారమును జరుగుచున్నది, జగడమును కలహమును రేగుచున్నది, అందువలన ధర్మశాస్త్రం నిరార్థకమాయను, న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. ఈ రీతిగా దేవుని అడుగుతూ ఉంటున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను నీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నాను, కానీ నా మొరను వినట్లేదు, నా ప్రార్థన కూడా నువ్వు జవాబు ఇవ్వట్లేదు. ఈ లోకంలో చూసినట్లయితే బలత్కారం జరుగుతున్నది, ఎక్కడ చూసినను కూడా జగడాలు జరుగుతూ ఉంటున్నాయి, కలహాలు జరుగుతూ ఉంటున్నాయి. అందరు ఏమంటూ ఉంటున్నారంటే ధర్మశాస్త్రం అంతా నిరార్థకమైపోయింది, భక్తిహీనులందరూ కూడా నీతిపరులను చుట్టుకుంటున్నారు. అంటే ఈయన ఉద్దేశం ఏంటిదంటే, ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే భక్తిహీనులు కానీ ఈ లోకంలో అన్యులు కానీ వీరందరూ కూడా ఏమైపోతున్నారంటే దేవుని బిడల మీద పడుతూ ఉంటున్నారు. నిజమే, ఈనాటి కాలంలో కూడా చూసినట్లయితే ఇదే జరుగుతూ ఉంటున్నది. అయితే ఈ దానికి జవాబుగా దేవుడు ఏమంటూ ఉంటున్నాడంటే, నీ మొర నేను వింటున్నాను, ఒక దినం వస్తూ ఉంటుంది, ఒక రకమైనటువంటి క్రూరమైనటువంటి కల్దీలను నేను వారి కొరకై రేపుచున్నాను. వాళ్ళు ఎలాంటి వారంటే, వారి విషయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, వారు ఘోరమైనటువంటి భీకర జరముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమము ఇచ్చ వచ్చినట్లు ఏర్పాటు చేసుకుంటారు, వారి గుర్రములు చిరుతపురుల కంటే వేగంగా పరిగెడతాయి, రాత్రి యందు తిరుగులాడేటటువంటి తోడేళ్ల కంటే అవి చురుకైనటువంటివి, వాళ్ళు తమది కానటువంటి వాటిని చెరపట్టుకొని ఇది నాది అనేటటువంటి ఒక స్థితిలో బ్రతికేటటువంటి క్రూరమైనటువంటి జనాంగం ఉంది. నువ్వు ప్రార్థన చేసినటువంటి వారి కొరకై నేను ఏర్పాటు చేసినాను అన్నాడు. అనగానే మళ్ళా హబక్కుకు ఇంకొక ప్రశ్న సంధిస్తూ ఉంటున్నాడు. అది ఏంటిదంటే 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం గమనించినట్లయితే, నేను టూకీగా చెప్తాను ఈ మాటలు. ఇక్కడ ఏమంటూ ఉంటున్నాడు? యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి ఉన్నవాడవు
నీవు కావా? మేము మరణము నొందుదుము, యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయ దుర్గమా, మమ్మను దండించుటకే వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి నుంచి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది గదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలుదువు గదా. కపటములో నీవు చూచి దుర్మార్గముల కంటే ఎక్కువ నీతి పనులను నాశనము చేయగా నువ్వు చూచుట ఎందుకు ఊరుకుంటున్నావు? అంటే దీని అర్థం ఏంటిదంటే, ఒక భక్తుడు రాస్తూ ఉంటున్నాడు ఒకే ఒక మాటలు, అయ్యా నీవు మమ్మల్ని పుట్టించావు, మంచోళ్ళు ఎవరో చెడ్డవారు ఎవరో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కల్దీయులు వచ్చిరనుకో, ఆ కల్దీయులు మా మీద పడి మంచోళ్ళను మరియు దుర్మార్గులైనటువంటి వారిని అందరినీ కలిసి వాళ్ళు హతమారుస్తారు కదా. మరి ఎవరు మంచోరో ఎవరు చెడ్డోరో నీకు తెలుసు కనుక ఈ పని ఏదో నువ్వే చేయి కదా అన్నట్లు ఒక ప్రశ్న వేసి హబక్కుకు ఏం చేస్తూ ఉంటున్నాడంటే, 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆయన నాకేం సెలవిస్తాడో, నా వాదన విషయమై ఆయన ఏం చెప్తాడో అని ఆయన ఎక్కడున్నాడట? కావలి స్థలం మీదను గోపురం మీదను ఆయన ఏంది కనిపెట్టుకొని ఉంటున్నాడట. కనిపెట్టుకుంటూ ఉంటున్నప్పుడు యెహోవా వాక్కు హబక్కుకు ప్రత్యక్షమై ఏమని సెలవిస్తూ ఉంటుందంటే, జవాబిస్తూ ఉంటున్నాడు. ఏమని అంటున్నాడు? వారు యథార్థ పరులు కాకపోవచ్చు, వారు తమలో వారు అతిశయపడుతున్నారు. అయితే మాత్రము ఇక్కడ ఏమంటున్నాడంటే, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా బ్రతుకును అంటున్నాడు. ఎందుకంటే నేను ఒక సమయాన్ని పెట్టాను, అది తప్పక నెరవేరుతూ ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఆ సమయము కానీ ఆ నెరవేర్పు కానీ ఒక దర్శనం ఉంటుంది. ఆ దర్శనాన్ని ఒకడు పరిగెత్తుకుంటూ వీలగున్నటువంటి స్థితిలో నువ్వు దాన్ని రాసిపెట్టుకో అన్నాడు. రాసిపెట్టాడు. కానీ చివర్లో ఈయన జవాబులో మాట ఏమంటున్నాడంటే, 4వ వచనంలో మనం చూస్తే, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అయితే నీతిమంతుడు. ప్రియులారా, మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ హబక్కుకు గ్రంథము ప్రశ్నలతోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది, కానీ జవాబు ఎలా ఎండ్ అవుతుందో తెలుసా? ఆయన అంటాడు 17వ వచనం నుంచి చూస్తే, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలించలేకపోయినా, ఒలివ చెట్లు కాపు కాయకుండినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయినటువంటి నా దేవుని యందు నేను సంతోషిస్తాను అనేటటువంటి ఒక సంతోషకరమైనటువంటి ముగింపుతోని ఈయన ఈ యొక్క గ్రంథాన్ని ముగిస్తున్నట్టు మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ ప్రశ్నలతో మొదలైనటువంటి ఆయన గ్రంథము జవాబు సంతోషముతో జరిగిందంటే, ఈ మధ్య కాలంలో ప్రశ్నించేటటువంటి వ్యక్తి ఒకటి నేర్చుకున్నాడు. ఏంటిది? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అంటున్నాడు. నీతిమంతులు ఎవరు చెప్పండి? ఈ ప్రశ్న వేస్తే ప్రతి ఒక్కళ్ళు ఏమంటారో తెలుసా? నీతిమంతుడు ఒక్కడు లేడు అంటారు. దేని బేస్ చేసుకొని? రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహింపువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు అంటారు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, గ్రహించేటటువంటి వాడు లేడు, దేవుని వెతికేటటువంటి వాడు లేడు. ఈ ఒక్క మాటను ఆధారం చేసుకుని ఏమంటూ ఉంటున్నారంటే, నీతిమంతుడు ఎవరూ లేడంటారు. ప్రియులారా, నీతిమంతులు లేరా? ఎప్పుడు లేరు? ఎక్కడ లేరు? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆది కాండములో ఏదెను తోటలో నుంచి మనం గమనించినట్లయితే, ఆదామును దేవుడు నీతిమంతుడుగానే చేశాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ నోవాహు విషయంలో దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుడే అంటున్నాడు. మళ్ళా అబ్రహాం విషయంలో 12వ అధ్యాయంలో నుంచి మనం చూసినట్లయితే ఆయన నీతిమంతుడే అంటున్నాడు. యోబు గ్రంథంలో కూడా చూసినట్లయితే యోబు కూడా నీతిమంతుడే అంటున్నాడు. మరి ఒక్కడు లేడు? అవును ప్రియులారా, పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య కాలంలో ఉన్నటువంటి కాలములలో ఒక్కడూనూ లేడు. కాబట్టికనే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఒక్కడూ లేనటువంటి జనాంగం మధ్య ఆయన కార్చిన రక్తము, ఆయన చెల్లించినటువంటి క్రయధనం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడుతున్నారు. వాళ్ళు ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారు? పాత నిబంధనలో ఉదాహరణకు మనం అబ్రహామును గమనించినట్లయితే, ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహామును గురించి, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మెను. మొదటిగా ఆదాము దేవుని నమ్మిన గనుక నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. రెండవ మాట మనం గమనించినట్లయితే మళ్ళా నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నారంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 25వ వచనంలో మనం చూస్తూ ఉంటుంటాము. చివరి వచనము, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించి
వచ్చినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. అంటే రెండవది ఏంది? ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విధులను అనుసరిస్తే కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. అయితే దేవుని నమ్మిన వాళ్ళు నీతిమంతులయ్యారు, మాట నమ్మి ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళు నీతిమంతులయ్యారు. కానీ గలతీలకు రాసినటువంటి పత్రికలోనికి వచ్చేసరికి ఈ ధర్మశాస్త్రం ద్వారా మరి ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడట్లేదు, ఆ నీతిపరులుగా ఎవరు కూడా నిలకడగా లేరు అన్నట్లుంటది వాక్యం. 3వ అధ్యాయంలో ఈ మాటలు మనము గమనిస్తాం. నిలకడగా లేనటువంటి స్థితిలో రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8 మరియు 9 వచనాలు మనం గమనించినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. ప్రియులారా, బైబిల్లో మాట ఏం సెలవిస్తూ ఉంటుందంటే, అబ్రహాము యేసుక్రీస్తు మరణం కాకమునిపే దేవుని నమ్మి నీతిమంతుడుగా చేయబడ్డాడు, మరియు ధర్మశాస్త్రాన్ని పాటించిన వారు నీతిమంతులుగా చేయబడ్డారు. ఈ ఒక్కరు నిలకడగా లేకుండా ఎవరు కూడా నీతిమంతులుగా కనపడేటువంటి స్థితిలో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడ వాక్యం సెలవిచ్చినట్లు తన రక్తము వలన మనందరినీ నీతిమంతులుగా చేయబడ్డారు. అయితే నీతిమంతులుగా చేయబడినటువంటి వాళ్ళట ఎలా బ్రతుకుతారంటున్నాడు ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే, నీతిమంతులుగా చేయబడినటువంటి వారు విశ్వాస మూలంగా బ్రతుకుతారు అంటున్నాడు. నీతిమంతుడైన ఈ మాట బైబిల్ గ్రంథంలో 3 సార్లు మాత్రమే రాయబడి ఉంది. నేను అది మీకు త్వరగా చెప్పి ముగించేస్తాను. ఏంటిదంటే, మొదటిగా రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవునికి శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. మొదటిగా చూసినట్లయితే మొదటిసారి రాయబడినప్పుడు పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఇది రాయబడి ఉన్నది. ఎందుకు రాయబడి ఉన్నదంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఎందుకు బ్రతుకుతాడంటే, తనలో నీతి అంతకంతకు వృద్ధి పొందుతూ దేవుని యొక్క నీతి తనలో కనపడడానికే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. అర్థమవుతుంది కదా? విశ్వాస మూలంగా ఎందుకు బ్రతుకుతాడంటే దేవుని నీతి తనలో కనపడాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదటగా నువ్వు వెతుకుము, అప్పుడు నీకు అన్ని అనుగ్రహించబడతాయి. దేవుని నీతి ఎక్కడుంది? తనలోనే ఉండాలని నీతిమంతుడు విశ్వాసంలో బ్రతుకుతాడు. ఇక రెండో విషయం మనం గమనించినట్లయితే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునని రెండవసారి ఎక్కడ రాయబడిందంటే, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును నీ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టము, ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటున్నాడు. ఏంటిది విశ్వాస మూలంగా జీవించును? కింది మాటలు మనం గమనించినట్లయితే, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము చేత మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు ఏమై ఉన్నాడట? శాపమై ఉన్నాడు. అంటే ఈ మాటలో నీతిమంతుడు విశ్వాస మూలంగా ఎందుకు బ్రతుకుతాడంటే, మనకు ఒక ఆశీర్వాద వచనం ఉన్నది. ఏంటిదంటే వాగ్దానం. అందుకని నీతిమంతుడట ఎందుకు విశ్వాస మూలంగా బ్రతుకుతాడంటే, వాగ్దానం పొందుకొనుట కొరకై, ఆ వాగ్దాన పూర్వకమైనటువంటి ఆశీర్వాద వచనము పొందుకొనుట కొరకై నీతిమంతుడు బ్రతుకుతూ ఉంటుంటాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు. నీతిమంతుడు విశ్వాసంలో ఎందుకు బ్రతుకుతాడంటే వాగ్దానాల కొరకు బ్రతుకుతూ ఉంటుంటాడు. ఇక చివరి మాట, ఒక మాట చెప్పుకున్నట్లయితే ఇంకొకసారి రాయబడింది. ఎక్కడంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చూస్తాం. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమే అవసరమై ఉన్నది. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ప్రియులారా, మూడవది ఎందుకు రాయబడిందంటే, ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకై విశ్వాసములో నీతిమంతుడు బ్రతుకుతూ ఉంటుంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తూ ఉంటుందంటే, మొదటిగా నీతిమంతుడు విశ్వాస మూలంగా ఎందుకు బ్రతుకుతాడు అంటే, విశ్వాసం అనేది తనలో విశ్వాసం ఉంచడాన్ని బట్టి దేవుని నీతి తనలో కనబడడానికి విశ్వాస మూలంగా
నీతిమంతుడు బ్రతుకుతాడు. రెండవది, దేవుని యొక్క వాగ్దానం కొరకై నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. దేవుడిచ్చిన ఆశీర్వాద వచనాన్ని పొందుకోవడానికి విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. మూడవది ఎందుకు రాయబడిందంటే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఏదైతే వాగ్దానం దేవుడు ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దానం నెరవేర్చుట కొరకై విశ్వాసము కలిగి నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంటే ఓరిమి కలిగి, ఇక్కడ అంటూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ఓరిమి అవసరమై ఉన్నది. వచ్చుతున్నవాడు ఎలా వస్తున్నాడట? ఆలస్యం చేయక వచ్చుతూ ఉంటున్నాడు. కనుక ఎవరైనా ఏదైతే వాగ్దానం పొందుకోవాలనున్నాడో దాన్ని వెనుతీసిన ఎడలా, దాన్ని నమ్మకపోయి ఉండుట వలన నా ఆత్మకి ఎంత మాత్రం సంతోషము లేదు. పొందుకున్న వాగ్దానాన్ని నెరవేర్చుకుంట కొరకై నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. కనుక ఇది పొందుకున్నటువంటి, ఇది నేర్చుకున్నటువంటి హబక్కుకు ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ప్రశ్నలతో స్టార్ట్ అయినటువంటి తన జీవితము ముగింపు ఎలా ఉంటుందంటే, నాకేది లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే విశ్వాసం మూలంగా బ్రతకడానికి నేర్చుకున్నాడు. నీతిమంతుడిగా తీర్చబడి విశ్వాసం మూలంగా బ్రతుకుట నేర్చుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఫలాలు ఫలించకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ఏది లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను అంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము నీతిమంతులము కాదు అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో యేసుక్రీస్తు మనకు అవసరం లేకపో. యేసుక్రీస్తు వచ్చిండు కనుక ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మనందరి కొరకు తన రక్తములో మనం నీతిమంతులుగా చేసిండు కనుక నీతిమంతుని మీదనే ఆశీర్వాదాలు మనకు కనపడుతూ ఉంటుంటాయి. బైబిల్ అంతట్లో కూడా నీతిమంతులకే ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక మనమందరం నీతిమంతులం. మన నీతిమంతులు మనం ఎలా బ్రతకాలంటే విశ్వాసంలో బ్రతకాల, విశ్వాసం మూలంగా బ్రతకాల. అలాంటి గొప్ప కృప త్రియక దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు. ఒకప్పుడు పాపం చేత, అపరాధం చేత ఉంటున్నప్పుడు నాయన మీరే ముందుగా మమ్మల్ని ప్రేమించారు. మా కొరకై సిలువలో రక్తం కార్చి మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. నా ప్రభువా, మమ్మల్ని నీతిమంతులుగా చేశారు కనుకనే ఇట్టి ఆశీర్వాదాలు మేము పొందుకొని నీ సన్నిధిలో హబక్కుకు ఏ రీతిగా ఆనందిస్తూ ఉంటున్నాడో మేము కూడా ఆనందిస్తూ ఉంటున్నాం. నైనా ఇంకనూ విశ్వాసంలో మేము బ్రతుకుట కొరకే మాకు నేర్పించమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు నీతిమంతులైనటువంటి మనందరి మీద దేవుడు సదా అనుగ్రహించును గాక. ఆమెన్.